హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మా ఊరి తీర్థం అయితే పెట్టాను కదా. ఇప్పుడైతే స్వామివారు అయితే ఊరేగింపు అయితే పెడుతున్నాను. మా ఊరి రథ సంబరం అన్నమాట ఇది. స్వామివారిని అయితే శివరాత్రి అయ్యాక రెండో రోజు అయితే స్వామివారిని ఇలాగా ఊరేగిస్తారు రథంలో పెట్టి. అందుకే రథ సంబరం అని అంటారు. ఇక్కడ అన్ని వేషాలు వేస్తారు. శక్తి వేషాలు, అమ్మవారి వేషాలు అన్నీ కూడా వేస్తారు. చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. మా సామర్లకోటకి వచ్చేసి అయితే ఇదే పెద్ద పండగ మాకు. 5 రోజులు తీర్థం జరుగుతుంది. ప్లస్ ఇలాగా స్వామివారిని రెండో రోజే శివరాత్రి అయిన రెండో రోజే ఇలా స్వామివారిని ఊరంతా ఊరేగించి చక్కగా మంచి మంచి వేషాలు అన్నీ ఉంటాయి. ఇక్కడైతే శివుడు, పార్వతి అన్నీ మొత్తం ఆల్మోస్ట్ అన్ని వేషాలు ఉంటాయి. ఇక్కడ మా మహేష్ అయితే డీజే డ్యాన్స్కి అయితే స్టెప్పులు అయితే వేస్తున్నాడు. అస్సలు ఖాళీ ఉండదు ఫ్రెండ్స్. చాలా రష్గా ఉంటుంది. జనం కూడా చాలా ఎక్కువగా వస్తారు. ఎక్కడ లేని జనం ఎక్కువగా వస్తారు తీర్థం చూడడానికి, ప్లస్ రథసభలో చూడడానికి. ఆ రోజు అయితే ఇంక అస్సలు ఖాళీ ఉండదు. డీజే డ్యాన్స్, ఆర్కెస్ట్రా అన్నీ పెట్టారు. మ్యూజికల్ బ్యాండ్స్ అన్నీ కూడాని అన్నీ చాలా బాగా ఉంటాయి. అన్నీ మనం చూడొచ్చు. సామర్లకోటలో అయితే ఇదే అయితే పెద్ద తీర్థం. మీరు కూడా ఎప్పుడన్నా కనుక వెళ్తే కనుక నాకు కామెంట్ చేయండి. వెళ్ళలేకపోతే కనుక నెక్స్ట్ ఇయర్ మొత్తం కంపల్సరీగా వెళ్ళండి. శివరాత్రి మరుసటి రోజు జరుగుతుంది రథ సంబరం. ప్లస్ తీర్థం కూడా చూడడానికి కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే కనుక నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి వీడియో చూడండి ఫ్రెండ్స్. స్వామివారిని, అమ్మవారిని అయితే మనకి ఇలా రథంలో పెట్టి ఊరంతా ఊరేగించి అప్పుడు రథసంబరం అంటారు. దాన్ని మ్యూజికల్ బ్యాండ్స్ వచ్చేసి ఇక్కడైతే సింగర్స్ కూడా వచ్చారు పాటలు పాడడానికి. అంటే సింగర్స్ అంటే ఆ సింగర్స్ కాదు, మామూలుగా లోకల్గా పాడతారు కదా వాళ్ళే. ఇక చూడండి ఇక్కడ ఫుల్గా వాళ్ళు పడిపోతున్నారని చాలా కొంచెం పోలీసులు గట్రా చాలా వాళ్ళని కంట్రోల్ అయితే చేశారు. వీళ్ళైతే చూడండి జెండాలు అవి పట్టుకొని కోయల్ డ్యాన్సు, వీరభద్ర సంబరం అన్నీ చేస్తారు. కోల సంబరం అన్నీ కూడా ఉంటాయి. దుర్గమ్మ వేషాలు, శక్తి వేషాలు. ఇక్కడైతే మనకి ఫుల్గా అయితే మనం 3 క్రాకర్స్ అయితే ఎక్కువగా కాలుస్తారు కదా. ఇక్కడ కూడా అలాగే కాలుస్తారు. పాము ఒకటి, ఈత చెట్టు ఒకటి, భూచక్రం ఒకటి, ఇవన్నీ కూడాని అవి తీసాను. కానీ మామూలుగా చూడండి భలే మంచిగా పేలుతాయి అవి అయితేని. మేమైతే ఫుల్గా మొత్తం అన్నీ తిరిగేసి సంబరం అది చూసుకొని ఇంక ఇంటికి వచ్చేటాడికి 10 అయింది. వీడియో అయితే 2 రోజులు లేట్గా పోస్ట్ చేస్తాను ఖాళీ లేక. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే కనుక ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫుల్గా చూడండి జనం, ఎంత జనం ఎక్కువగా ఉన్నారో. మాకు అలా నించొని కాళ్ళు అయితే చాలా నొప్పులు వస్తున్నాయి. 8 గంటలకు వెళ్ళిన వాళ్ళవి నైట్కి మా 10 అయింది కరెక్ట్గా. ఇంటికి వచ్చేటాడికి 7:30కి వెళ్ళాం. 10 o'clock అయింది ఇంటికి వచ్చేటాడికి. అస్సలు ఫుల్గా అస్సలు ఖాళీ లేక అస్సలు కాళ్ళు అయిన నొప్పులు వస్తే జనం ఎక్కడ లేని జనం ఎక్కువగా వస్తారు. మా సామర్లకోటలో అయితే ఇదే పెద్ద తీర్థం కాబట్టి ఫుల్గా చాలా ఎక్కువగా వచ్చి మొత్తం అందరూ సంబరం అయితే ఎంజాయ్ చేస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వస్తారు. వేరే ఊర్ల వాళ్ళు కూడా చూడడానికి అయితే వస్తుంటారు. మొత్తం రథం అయితే ఊరంతా ఊరేగించేటాడైతే మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే రథం తగులుకుంటుంది కదా, ఏమన్నా వైర్స్కి అవి తగులుతుందని ఎలక్ట్రిషన్కి. మొత్తం మా ఇంటికాడ కూడా కరెంట్ ఉండదు, అక్కడ కరెంట్ ఉండదు. అలాగా బల్బులతోటే ఆ వెలుగుతోటే మనం సంబరం అంతా అయితే చూస్తాం. ఇప్పుడైతే క్రాకర్స్ అయితే పేలుతున్నాయి. చూడండి ఎంత మంచిగా ఉందో. ఒరిజినల్ వాయిస్ అయితే అనేది. ఈ చిన్న పిల్లవాడు
ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి పులి వేషాలు చూడండి. 2 పులులు కలిపి ఆ నీటిలో ఉన్న వాటర్ గురించి అయితే ఎలా ఫైట్ చేసుకున్నాయో. ఇవన్నీ అయ్యాక మళ్ళీ తర్వాత అయితే బటర్ఫ్లైస్తో అయితే మీరు ఆల్రెడీ నేను మా ఊరి తీర్థం గట్రా పెట్టాను. అది కూడా చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక చూసి ఒక లైక్ చేయండి. వేరే వాళ్ళకైతే రీచ్ అవుద్ది కదా ఈ వీడియో అయితే. చూడండి బటర్ఫ్లై అన్నాం కదా, ఇక ఆంజనేయ స్వామి బటర్ఫ్లైస్ అన్నీ ఉన్నాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఊర్లో ఏం జరిగినా నేనైతే చూపిస్తాను. ఇగో ఫైనల్గా రథం వచ్చేసి అందులో రథంలోనైతే స్వామివారిని అమ్మవారిని ఇలా కూర్చోబెడతారు. ఇదైతే పగలు తీసాను ఈ ఫోటో, ఇదైతే నైట్ తీసాను వీడియో. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు